సాగర తీరాన సడి చెయ్యని రాగం, అలల చాటున దాగిన అనురాగం, ప్రేమకై కదిలిన జలకన్య పాదం, భూమిని తాకని పాపపు శాపం. ప్రతి సాయంత్రం సముద్ర తీరానికొచ్చి వీణ వాయించే సాగర్ను చూసి ఆ జలకన్య లహరి ప్రేమలో పడింది. అతని సంగీతం కోసం తన సముద్రపు లోకాన్ని వదిలి ఒడ్డుకు చేరాలని ఆశపడింది. ఒక మాంత్రికురాలి సాయంతో లహరికి కాళ్ళు వచ్చాయి, కానీ ఒక శాపం. ఆమె మాట్లాడలేదు మరియు సూర్యోదయానికల్లా తిరిగి సముద్రంలోకి వెళ్ళకపోతే ఆమె కరిగిపోతుంది. సాగర్ ఒడ్డున పడి ఉన్న లహరిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె మాట్లాడలేకపోయినా తన కళ్ళతోనే తన ప్రేమను వ్యక్తం చేసింది. సాగర ఆమె అందానికి మౌనానికి ముగ్ధుడయ్యాడు. ప్రతి సాయంత్రం వారు సముద్రపు ఒడ్డున కలుసుకునేవారు. ఒక సూర్యోదయం వేళ సాగర్ నిద్రపోతుండగా లహరి కళ్ళలో నీళ్లతో అతని చేయి పట్టుకుని చూసింది. సూర్యకిరణాలు ఆమెను తాకగానే ఆమె మెల్లగా నీటి బిందువుల్లా కరిగిపోయింది. సాగర్ లేచి చూసేసరికి ఒడ్డున ఒక అందమైన శంఖం మాత్రమే మిగిలింది. అప్పుడు అతనికి అర్థమైంది, తను ప్రేమించినది కేవలం ఒక కన్యను కాదు, సముద్రపు అలల పాటను అని. కనుల చాటును దాగిన ఆశ, పెదవి దాటను తీయని భాష, నీ నవ్వు విరిసెను నా హృదయంపై, మీ అడుగే నిల్చెను నా ప్రాణం. కార్తీక్కి కాలేజ్ లైబ్రరీ అంటే ఒక దేవాలయం. ఎందుకంటే అక్కడ ప్రతిరోజు స్నేహ ఒక దేవతలా కనిపిస్తుంది. ఆమె పుస్తకంలో మునిగిపోయి ఉంటే కార్తీక్ ఆమె అందాన్ని వర్ణించే కవితల్లో మునిగిపోయేవాడు. ఒక సాయంత్రం లైబ్రరీ మూసివేసే సమయంలో స్నేహ తన డైరీని టేబుల్ పైనే మర్చిపోయి వెళ్ళిపోతుంది. కార్తీక్ ఆతృతగా ఆ డైరీని తీసుకుని ఆమె వెనుక పరిగెత్తాడు. వర్షం కురుస్తున్న ఆ వేళ ఒక చెట్టు కింద ఆమెను ఆపాడు. కార్తీక్, స్నేహ, ఇది నీ డైరీ, మర్చిపోయావు. స్నేహ నెమ్మదిగా వెనక్కి తిరిగి అతని కళ్ళలోకి చూస్తూ ఒక అందమైన చిరునవ్వు నవ్వింది. ఆమె మెల్లగా అంది, నేను అది కావాలనే మర్చిపోయాను కార్తీక్. నీ చేతులు ఆ డైరీని తాకాలని, నీ పెదవులు నా పేరును పలకాలని, నువ్వు ఎప్పుడు ధైర్యం చేసి నాతో మాట్లాడతావా అని చూస్తున్నాను. కార్తీక్ గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. ఆ క్షణంలో తెలుగు రొమాన్స్ స్టోరీస్లో లాగా ప్రపంచం మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. కేవలం వారిద్దరి శ్వాసలు తప్ప. మౌనంగా సాగిన వారి ప్రేమ ప్రయాణం ఆ వర్షపు చినుకులతో కొత్తగా మొదలైంది. పొగుల్కక్కే కాఫీ కప్పు, కిటికీ పక్కన నా సీటు, మాయ చదువుతున్న పుస్తకం, గోపి చూస్తున్న క్షణం. బయట వర్షం పడుతోంది. గోపి తన కాఫీని సిప్ చేస్తూ ఆమెను చూస్తున్నాడు. మాయ నవ్వుతూ తన పుస్తకంలోని ఏదో ఒక లైన్ చదివింది. అనుకోకుండా మాయ చూపులు గోపి చూపులతో కలిశాయి. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. మాయ చిరునవ్వు నవ్వుతుంది. గోపి దగ్గరకు వెళ్ళి, ఈ ప్లేస్ ఖాళీగా ఉందా అని అడిగాడు. మాయ కళ్ళలోనే సమాధానం ఉంది, మీకోసం అని చెప్పింది. ఆ ఒక్క మాట వారి జీవితకాల ప్రయాణానికి పునాదైంది. ప్రేమంటే ఇదే, సరైన సమయంలో కలిసే మనసులు. వన్నె తగ్గని వన్నెల చిన్నది, కన్ను మూయని కన్నుల ముచ్చట, గుండె లోతున చేరిన సవ్వడి, ప్రాణమై నిలిచిన ప్రేమ అల్లరి. అజయ్ ఒక చిత్రకారుడు. తను గీసే ప్రతి బొమ్మలోనూ ఒక తెలియని అందం కోసం వెతికేవాడు. ఒకరోజు పార్కులో తులసిని చూసినప్పుడు తన వెతుకులాట ముగిసిందని అర్థమైంది. ఆమెను చూడగానే తన కుంచెకు కొత్త ప్రాణం వచ్చింది. తులసి ప్రతిరోజు ఆ పార్కులోని అదే బెంచీపై కూర్చుని సూర్యాస్తమయాన్ని చూస్తూ ఉంటుంది. అజయ్ ఆమెకు తెలియకుండానే ఆమె అందాన్ని తన కాన్వాస్పై బంధించేవాడు. ఒకరోజు ధైర్యం చేసి తను గీసిన పెయింటింగ్ను ఆమెకు చూపించాడు. అజయ్, నీ రూపం నా రంగుల్లో దాచుకున్నాను, ఒకసారి చూస్తావా? తులసి ఆ పెయింటింగ్ను చూసి ఆశ్చర్యపోయింది. అందులో ఆమె సూర్యాస్తమయాన్ని చూడటం లేదు, అజయ్ వైపు చూస్తున్నట్టుగా ఉంది. తులసి, నేను ప్రతిరోజు సూర్యుని చూడటానికి రావటం లేదు అజయ్, నువ్వు
నన్ను గీస్తుంటే చూడ్డానికి వస్తున్నాను. ఆ మాటతో అజయ్ కుంచె ఆగిపోయింది. కానీ వారి ప్రేమ ప్రయాణం మొదలైంది. కౌగిలిలో కరిగే కాలాగ్ని జ్వాల, నిప్పును తాకిన మంచు తునకల, దిక్కులు కలిసిన వింత మెరుపుల, ముగింపులేని ముద్దుల మాల. అతను సూర్యుడి వేడిని మోసే తేజస్, ఆమె వెన్నెల చల్లదనాన్ని పంచే నిశ్చల. ఒకరినొకరు తాకితే ఒకరు ఆవిరైపోతారు, మరొకరు కాలిపోతారు. కానీ శతాబ్దానికి ఒకసారి వచ్చే ఆ అరుదైన సూర్యగ్రహణం వారిద్దరికీ వరం. సూర్యుడు ఒక ఉంగరంలా మెరుస్తున్న వేళ తేజస్ భూమిపై ఉన్న ఒక నిర్మలమైన సరస్సు తీరానికి దిగివచ్చాడు. అక్కడ నిశ్చల అతని కోసం వేచుంది, ఆమె కళ్ళలో అంతులేని విరహం. తేజస్ ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు అతనిలోని వేడి ఆమె మంచులాంటి శరీరానికి తగిలి ఒక వింతైన పొగమంచును సృష్టించింది. ఆ మంచు తెర వెనుక వారు ప్రపంచాన్ని మర్చిపోయారు. తేజస్ ఆమె నడుమును తన బలమైన చేతులతో అల్లుకుని ఆమెను తనలోకి లాక్కున్నాడు. నిశ్చల అతని గుండెపై తలవాల్చి ఆ వెచ్చదనాన్ని తనివి తీరా ఆస్వాదించింది. వారి పెదవులు ఒకటైనప్పుడు అది ఒక ముద్దు మాత్రమే కాదు, 2 శతాబ్దాల నిరీక్షణ. ఆ నిమిషం కాలం స్తంభించిపోయింది. ఈ క్షణం శాశ్వతం కాదా అని నిశ్చల అతన్ని అడిగింది. ఆమె వేళ్లు అతని జుట్టులో ఆడుతుండగా తేజస్ ఆమె మెడపై తన పెదవులతో, మనం కలిసే ఈ ప్రతిక్షణం ఒక యుగంతో సమానం అని సమాధానమిచ్చాడు. వెలుగు మళ్ళీ రాకముందే వారు ఆ ఆత్మీయతలో లీనమైపోయారు. సూర్యుడు మళ్ళీ బయటికి రాగానే వారు విడిపోయారు. కానీ వారి శ్వాసల వేడి ఆ తీరంపై మరో 100 ఏళ్ల వరకు మిగిలే ఉంటుంది.